ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ వదిలినటువంటి విషయం అందరికి తెలిసిందే. కాకపోతే దాంట్లో మనకేంటంటే తరచూ కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, వాటికి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. సో, మీకేవైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియో చూస్తే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియోని పూర్తిగా అయితే చూడండి. ప్రస్తుతం మెగా డీఎస్సీలో ఉన్న ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారంటే, దానికి సంబంధించి ఆన్సర్ మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులనైతే భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు ఏ ఏ యాజమాన్యాలలో ఉంటాయి? ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిపార్ట్మెంట్‌లీ ఏబుల్డ్, తర్వాత జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాల మరియు ఆశ్రమ పాఠశాలలో మనకు ఈ యొక్క ఖాళీలనైతే భర్తీ చేయనున్నారు. యాజమాన్యాల వారీగా ఖాళీల వివరాలను తెలపండి. సో, మనకు మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించి 13,192 ఉన్నాయి. దీంట్లో ఏపీఎంఎస్ సంబంధించి 286, ఏపీఆర్ఈఐఎస్ 190, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ 439, బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ 170, తర్వాత టీడబ్ల్యూ ఆశ్రమ్ 881, టీడబ్ల్యూ గురుకులం 1143, వెల్ఫేర్ ఆఫ్ ఏబుల్‌కి సంబంధించి 31, తర్వాత వెల్ఫేర్ సంబంధించి 15. సో, మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 16,347 ఉన్నాయి. సో, తర్వాత మెగా డీఎస్సీ ద్వారా నింపబోతున్న పోస్టుల వివరాలు తెలపండి. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే సాధారణ పాఠశాలలు, స్కూల్ అసిస్టెంట్స్ టీచర్స్ సాధారణ పాఠశాలలు, సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సొసైటీ పాఠశాలలు, తర్వాత ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సొసైటీ పాఠశాలలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సొసైటీ పాఠశాలలు, ఫిజికల్ డైరెక్టర్ సొసైటీ పాఠశాలలు, ప్రిన్సిపల్ సొసైటీ పాఠశాలలు. సో, మెగా డీఎస్సీలో అప్లికేషన్ నింపడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో 3 విభాగాలుంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండవ విభాగంలో విద్యా అర్హతలు కలిగిన పోస్ట్‌ల వివరాలు, మూడవ విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలుంటాయి. 1, 2 విభాగాల్లోని అంశాలను అభ్యర్థి ఎన్ని సార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. 3 విభాగాలలోని వివరాలు నింపిన తర్వాత అర్హత కలిగిన మరియు ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకు రూపాయలు 770 చొప్పున ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మూడో విభాగంలో ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. గత డీఎస్సీలో ఫీజు చెల్లించిన వారు మరలా ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా? గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ, కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలిచినట్లయితే ఆ పోస్టుకు మాత్రమే రూ. 750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంది అంటే, మెగా డీఎస్సీ అభ్యర్థులు 24/2025 తేదీ నుంచి 15/5/2025 తేదీ వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు నింపుకోవచ్చు. మెగా డీఎస్సీ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం మనకు cse.ap.government.in గాని, apdsc.apcfss.inలో గాని వెబ్‌సైట్ ద్వారా మనకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ బులెటిన్స్, తర్వాత సిలబస్, ఖాళీల వివరాలు తదితర సమాచారం తెలుసుకోవచ్చు. మెగా డీఎస్సీ రాయాలంటే టెట్‌లో కనీస అర్హత మార్కులెన్ని? ఓసీ అభ్యర్థులు 60% అంటే 90 మార్కులు, బీసీ అభ్యర్థులు 50% అంటే 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ వికలాంగ అభ్యర్థులు 40% అంటే 60 మార్కులు కనీస అర్హత మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థి తన సర్టిఫికేట్‌లను ఎప్పుడు అప్‌లోడ్ చేయాలి? అభ్యర్థి దరఖాస్తు నింపిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ అయితే చేయాలి. మెగా డీఎస్సీలో రిజర్వేషన్‌లు ఎలా అమలుపరుస్తారు? జీవో 77 మనకు 2/8/2022 సాధారణ పరిపాలనా శాఖ ఇచ్చే తదుపరి ఉత్తర్వులను అనుసరించి వర్టికల్ మరియు హారిజాంటల్ రిజర్వేషన్‌లు అమలు పరుస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ 4 విభాగాలు ఉమెన్, పీడబ్ల్యూబీడీ,
ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్. రోస్టర్ పాయింట్లు ముందుగా కేటాయించబడవు. అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు లోను కావద్దు. హారిజాంటల్ రిజర్వేషన్‌లో మహిళలకు రిజర్వేషన్ ఏ విధంగా చేస్తారు? 100 సైకిల్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు జరుగుతుంది. జీవో 77DT డేట్ 2/8/2023 ఉత్తర్వుల ప్రకారం హారిజాంటల్‌లో రిజర్వేషన్ ఉమెన్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ విభాగాలకు రోస్టర్ పాయింట్లను ముందుగా నిర్ధారించకుండా అమలు చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టుకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి? అభ్యర్థి తన విద్యార్హతలను బట్టి ఏ ఏ పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ మనకు సాఫ్ట్‌వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులు బట్టి అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఆప్షన్లు ఎంపిక చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థి జాగ్రత్తగా ఆప్షన్ అనేది ఎంపిక చేసుకోవాలి. మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్‌కు అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక ఉద్యోగం రాదా? అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్ ఎంపిక కాకపోతే అతని పేరు రెండవ ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. అది కూడా రాకపోతే మూడో ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్‌కి ఎంపికైతే మిగిలిన ఆప్షన్‌లు రద్దవుతాయి. ఒక పోస్టుకి ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరో పోస్టు మార్చుకోవడానికి అవకాశం లేదు. మెగా డీఎస్సీకి వయో పరిమితి ఏంటి? 1/7/2024 నాటికి 18 సంవత్సరాల కన్నా తక్కువ, 44 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయస్సు 49 సంవత్సరాలు, దివ్యాంగులకు గరిష్ట వయస్సు 54 సంవత్సరాలు ఉండగా, ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగంలో నిబంధనలను అనుసరించి వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణను ఎలా అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణకై విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర సంఖ్య 7 తేదీ 18/4/2000 సాధారణ పరిపాలన శాఖ నియమాల ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎలా అమలుపరుస్తారు? ప్రభుత్వ ఉత్తర్వు తేదీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమావళిని అనుసరించి అభ్యర్థుల మేరకు స్పోర్ట్స్ కోటాను 3% ఉద్యోగాల కోటాలో భర్తీ చేస్తారు. అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి? మెగా డీఎస్సీలో దరఖాస్తు చేయడం, హాల్ టికెట్ పరీక్ష కేంద్రాలు తదితర గురించి సహాయం కోసం రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. ఫోన్ నంబర్, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఇవ్వబడ్డాయి. ఏ ఏ జిల్లాలో మెగా డీఎస్సీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి? మెగా డీఎస్సీలో ప్రకటించిన 16,347 పోస్టులలో 2,678 పోస్టులు కర్నూలు జిల్లా అంటే మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది. మెగా డీఎస్సీ 2025 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి? అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబర్ నెలలో పోస్టుల వారీగా సిలబస్, ప్రశ్నాపత్రం, మార్కుల స్వరూపం గురించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ మనకు తరచుగా డీఎస్సీకి సంబంధించి అడిగేటువంటి ప్రశ్నలనమాట. వీటికి సంబంధించి మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం జరిగింది. సో, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.